పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు లేదా కొంతమంది వాళ్ళు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేస్తూ కేసుల్లో అనవసరంగా ఇరికించడమో లేదంటే కొట్టడమో ఇట్లాంటివి చేస్తారు. అందుకని లోకాయుక్త అనేది ఒక అథారిటీ ఉంది, ఫామ్ అయింది, ఏపీ తెలంగాణ స్టేట్స్లో ఉన్నాయి. ఈ అథారిటీ ఏం చేస్తుందంటే మీ స్టేట్స్లో ఏ గవర్నమెంట్ అఫీషియల్ అయినా సరే మీ మీద పవర్ మిస్యూజ్ చేసినా తన డ్యూటీ తను చేయకపోయినా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటుంది. పని చేయించడం హైకోర్టు చేయిస్తుంది. బట్ లోకాయుక్త అనే అథారిటీ అంటే అందులో కూడా జడ్జెస్ లాగా కూర్చొని ఉంటారు. ఓకే, కోర్ట్ ప్రొసీడింగ్స్ లాగా జరుగుతాయి. అయితే ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే దీనికి మీకు అడ్వకేట్ అవసరం లేదు. లోకాయుక్త కంప్లైంట్ ఫార్మాట్స్ ఆన్లైన్ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని కంప్లైంట్ రాసి మీరు అక్కడ సబ్మిట్ చేసేస్తే జరుగుతూ ఉంటుంది. అయితే చాలా మంది అడ్వకేట్స్కి కూడా ఇంకా తెలియని విషయం ఏంటంటే లోకాయుక్తలో మనం కంప్లైంట్ ఇప్పుడు ఎక్కడో ఉంటుంది కదా, లోకాయుక్త త్రూ పోస్ట్ కూడా ఇచ్చేయచ్చు. సో అరే మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతారు, మేము ఎందుకు తిరగాలి, వాళ్ళు తప్పు చేస్తాం అంటే ఇది ఒక పబ్లిక్కి మంచి చేయాలి అనే ఇనిషియేటివ్తో వచ్చిన అథారిటీ ఇది. అయితే నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే వన్స్ మీరు అది చేసే ముందు ఒక అడ్వకేట్ని స్టిల్ కలిస్తే బెటర్. బికాస్ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది గైడ్ చేస్తారు అండ్ ఆ కంప్లైంట్ ఎలా రాయాలో చెప్తారు.